ఏదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉన్నది, అది కవర్ చేసుకొస్తా అని పోయిండు మా రాజేషు. పోయినోడు అటే పోయిండు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగులు ఉంటే కనీసం మెసేజ్ అన్నా చెయ్యాలే కదా, అది కూడా చేయలే. రాళ్ళు రప్పల్లో ఏమో ఎత్తుకుతున్నాడేంది, పాకెట్ మనీకి పనికొస్తాయని పార్ట్ టైం కింద చేరుకుంటున్నాడు. అయ్యేంది ఓర్ వారి ఒక్కటన్నా దొరికితే మంచిగుండు. సంచి లేసుకపోయినామంటే సంచుల పైసలు మన కాయిదాలు కాదు, కప్పలు పడుతున్నట్టున్నావు. ఓ కప్పమొక పోడా, ఏం చేస్తున్నావాడా? వచ్చినావా కరెక్ట్ టైంకి వచ్చి ప్లాన్ అంతా చెడగొడతావు. ప్లాన్ ఏంది, పురుగేంది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? ఆఫీస్ కు రావా? నీ ఆఫీస్ వద్దు, నీ నౌకరద్దు, నేను రానే రాను. ఓగోగడు లేక ఏడుస్తుంటే ఉన్న కొలువుకు ఊకే రాననుకుంటా. ఏంది నీ కథలు? వార్త దెమ్మంటే షాగాగు, అక్కడ ఉన్నట్టున్నది. ఒక్క నిమిషం సైలెంట్ కూడా. దొరికింది కూడా కాకోటీశ్వరన్ అయిపోయినట్టే. నేను దొరికింది. ఇగో రాజేషు, నన్ను ఒర్రేకు చెప్తున్నా. నేనేమన్నా ఒర్రమంటున్నానా? లబ్బ నువ్వే మొత్తుకుంటున్నావు. నువ్వు చేయబట్టి దొరికేది కూడా దొరకకుండా పోతున్నది. మరి అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఆ సంచి పట్టుకొని ఆ కర్ర పట్టుకొని ఏమెతుకుతున్నావో చెప్పు కదా నాకు కూడా. లేదంటే శాలరీ కట్ చేపిస్తా చూడు. ఇక సాలరీకి ఎవరు చేస్తాడు? ఒక్క పురుగు దొరికిందంటే చాలు, నెలకు లైఫ్ సెటిల్ అవుతుంది. నీకు తెలియదు, ఆగు నన్ను ఎత్తుక్కొని. పురుగేంది? పురుగని తీసి పడేయకు. ఒక్క పురుగు దొరికిందంటే పంట వండినట్టే. నీకు తెలియదు. ఏం పురుగు? చూపిస్తుండు. ఇగో ఇదే ఆ పురుగు. ఇదేందో ఎరికేనా? తెలుసు, పేడ పురుగు. అట్లాంటిదే, కాకపోతే దీన్ని స్టాక్ బీటీలు అంటారు. అంటే నువ్వు అప్పటి నుండి ఎత్తుకుతున్నది గా పురుగులనా? ఎస్. దొరుకు. ఇంత బతికి ఇంటని కల చచ్చినట్టు లాస్ట్ కు పురుగులు, దోమలు, కప్పలు పట్టుకుంటున్నావా? హలో, పురుగని తీసి పడేయకు. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతావు తెలుసా? పురుగుకి ధర కూడా ఉన్నదా? ఎంత? ఒక్క పురుగు విలువ 75 లక్షలు. ఏంది 75 లక్షలా? మరి ఏందనుకుంటున్నావు? అందుకే ఎత్తుకుతున్నా అప్పటి నుంచి. నీకేదో పురుగు గుట్టినట్టున్నది, అందుకే పిచ్చి చేస్తున్నావు. లేకుంటే పురుగులను ఎవడన్నా లక్షలు పెట్టి కొంటాడా? నీకు తెలియదు, చెప్తే అర్థం కాదు. పురుగుని పట్టుకొని ఈ సంచిలా ఇగో డబ్బా తెచ్చిన. ఈ డబ్బాలు వేసుకోకపోతే ఒక 10 పురుగులు దొరికిన చాలు, లైఫ్ సెటిల్. నిన్ను పనిలో పెట్టుకుంటే కావాలంటే నా ఇంట్లోనే. కొడితే పేడ పురుగు లెక్క రాలిపోతావు. ఓవర్ యాక్షన్ చేయకుండా పురుగు పంచాది ఏందో చెప్పు. పురుగు మస్తు లక్కీదట. ఇది ఎవ్వరి దగ్గర ఉంటే వాళ్ళకు అదృష్టం పరిచయం పట్టినట్టు పడుతుందట. రాత్రికి రాత్రే మస్తు ధనవంతులు అవుతారట. ఏ పురుగు మొక్కపోటు చెప్పిండి ముచ్చట? ఇది చాలా అరుదైన పురుగట. మందుల తయారీలో కూడా వాడతారట. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం వాళ్ళు చెప్పారు. ఇక్కడ దొరికినా కానీ 75 లక్షల సొంతం అయితే. వాళ్ళెవలో చెప్పిండ్లని నువ్వు ఇప్పుడు ఆ పురుగులు దొరకబట్టి లక్షలు సంపాదిద్దామని పోయినావా? జాగ్రత్త, అసలే వానకాలం. పోయి గా రాళ్ళల్లో ఎత్తుకుతున్నావు, చూసుకోజరా. అయిందా? బాగా అయ్యిందా? వద్దంటినవా? ఏం గుట్టిందో ఏం పాడోపో. నొప్పి భరించలేక పోతున్నా దేవుడా. అర్జెంటుగా తవ్వకనకు పోవాలి. ఒకటి చేయవద్దు, ఇంకోటి అయింది. ఫోన్ అయినా పో, మంచిగా చూపెట్టుకో డాక్టర్కు. గాలికి పోయేటి అన్ని తలిగించుకుంటావు ఎప్పుడు చూసినా. కానీ మన దగ్గరనే అనుకుంటే విదేశాల్లో కూడా గిట్లాంటి నమ్మకాలు ఎక్కువనే ఉన్నట్టున్నాయి కదా.